రైట్ డీటెయిల్స్ చూస్తే యాప్స్ ప్రమోషన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసుతో గతంలో హైదరాబాద్ మెట్రో రైళ్లపై బెట్టింగ్ యాప్స్ ఉన్న వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గతంలో పలు మెట్రో స్టేషన్స్ మెట్రో రైళ్లపై బెట్టింగ్ యాప్స్ యాడ్లు కనిపించాయి. ప్రయాణికుల నుంచి విమర్శలు రావడంతో వాటిని తొలగించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసుతో గతంలో హైదరాబాద్ మెట్రో రైళ్లపై బెట్టింగ్ యాప్స్ తో ఉన్న వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గతంలో పలు మెట్రో స్టేషన్స్ మెట్రో రైళ్లపై బెట్టింగ్ యాప్స్ యాడ్లు కనిపించాయి. ప్రయాణికుల నుంచి విమర్శలు రావడంతో వాటిని తొలగించారు. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నుమాన్ సిద్ధంగా ఉన్నారు. నుమాన్, బెట్టింగ్ యాప్స్ పై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెంచిన నేపథ్యంలో ఇటు విమర్శలు రావడంతో మెట్రో రైళ్ల మీద ఉన్న యాడ్స్ ను కూడా తొలగించిన పరిస్థితులు అయితే కనిపిస్తున్న పోస్టర్స్ ఏంటి, దానికి సంబంధించిన అప్డేట్స్? శంకరి, బెట్టింగ్ యాప్స్, గ్యాంబ్లింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. సో ప్రభుత్వం నిషేధించిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినా కూడా ప్రచారం చేసిన సెలబ్రిటీలపై వరుస కేసులు నమోదు చేస్తుంది, పోలీసులు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న మొన్నటి వరకు యూట్యూబర్లపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టినా ఇప్పుడు ప్రస్తుతం సినీ నటుల మీద కూడా యాక్షన్ రెడీ అయింది. సో ఇదిలా ఉంటే గతంలో మెట్రో హోర్డింగ్స్ మీద, మెట్రో ట్రైన్ల మీద ఏర్పాటు చేసినటువంటి యాడ్స్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారినటువంటి పరిస్థితి ఉంది. సో దీని మీద ఇప్పటికే సోషల్ మీడియాలో మెట్రో మీద కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి. నిత్యం కూడా లక్షలాది మంది ప్రయాణించేటటువంటి హైదరాబాద్ మెట్రో రైల్లో బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి ప్రకటనలు గత కొద్ది రోజుల క్రితము నెలకొన్నాయి. వీటన్నింటి కూడా విమర్శలు రావడంతో ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు వాటన్నింటి కూడా తొలగించినటువంటి పరిస్థితి ఉంది. సో దీని మీద ఇప్పటికే ఇటు సోషల్ మీడియా వేదికగా, ఇటు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ వేదికగా పెద్ద ఎత్తున కూడా చాలా మంది ఆ గతంలో ఉన్నటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో ప్రమోషన్ చేసినటువంటి హోర్డింగ్స్ కానివ్వండి, మెట్రో ట్రైన్ స్టిక్కర్స్ వేసినటువంటి ఆ బెట్టింగ్ యాప్స్ సంబంధించిన ప్రమోషన్స్ అన్ని కూడా ప్రస్తుతం వైరల్ గా మారడంతో మెట్రో రైలు అధికారులు కూడా వెంటనే దిద్దుబాటు చర్యలు అయితే ప్రారంభించారు. వాటన్నింటినీ కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ఆర్టీసీ ఎండీ దీని మీద ఎక్కువ గత కొద్ది రోజులు పోరాటం చేస్తున్నటువంటి సజ్జనర్కు కూడా ట్వీట్స్ చేస్తున్నారు. సో బెట్టింగ్ యాప్స్ ని ఇటు మెట్రో రైళ్లలో ప్రమోట్ చేయడం ఏంటి అంటూ కూడా ఇటు తెలంగాణ పోలీసులకు, అదేవిధంగా సజ్జనర్కు కూడా ట్వీట్స్ వరుసగా చేస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి హోర్డింగ్స్, మెట్రోకు సంబంధించినటువంటి హోర్డింగ్స్ కానివ్వండి, మెట్రో కోచ్, రైలు బోగీలు ఏవైతున్నాయో వాటి మీద కూడా స్టిక్కరింగ్స్ ఉంటాయి, యాడ్స్ ప్రకటనలు ఉంటాయి. వాటన్నిటి కూడా ప్రస్తుతం అయితే తొలగించారు. మరోవైపు మెట్రో అండ్ ఎల్ఎన్టీ అధికారులు కాస్త వివరణ కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా గతంలో సంబంధించినటువంటి ప్రకటనలు, ప్రస్తుతం వీటిని కూడా మెట్రో అధికారులు కానివ్వండి, ఎల్ఎన్టీ కానీ ప్రోత్సహించట్లేదంటూ కూడా ఒకంత వివరణ ఇచ్చారు. గతంలో వీడియోలు ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు కానీ కొత్తగా తాజాగా బెట్టింగ్ యాప్స్ కు సంబంధించినటువంటి ఎలాంటి ప్రకటనలు తాము చేయట్లేదు, వాటిని కూడా ప్రచారం చేయట్లేదు అంటూ కూడా మెట్రో అధికారులు అయితే వివరణ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నుమాన్.